కుటి నమస్తే సలామలేకు పొంగనాలన్నమాట. మిగిలిపోయిన ఇడ్లీ పిండి మొన్న ఇడ్లీలు చేసినని ఇంకొక వీడియోలో ఉంది చూడండి. అది మినప్పప్పు నానబెట్టకుండా మినప్పిండితో ఇడ్లీలు చేసినాను. సో అది మిగిలిపోయింది. మిగిలిపోతే సరే గుంట పొంగనాలు చేద్దాము అన్నట్టుగా చేసినాను. ఆనియన్, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా జీలకర్ర వేసినాను. వేసేసి వీటన్నిటిని మంచిగా అంటే ఉప్పు కూడా వేసేసి కలిపేసేసుకొని వీటిని పొంగనాల్లాగా చేసినాను. సో మంచిగా వచ్చినాయి అన్నమాట. ఒక టిప్ ఏంటంటే ఐస్ క్రీమ్ స్కూప్తోని పిండి వేయొచ్చు, ఐస్ క్రీమ్ స్కూప్తోని ఫ్లిప్ కూడా చేయొచ్చు అనమాట పొంగనాలని. సో మంచిగా అంటే చాలా బాగా వచ్చింది, ఇట్లా ఫ్లిప్ చేయడానికి ఈజీగా ఉంది. సో ఇదన్నమాట. సో పచ్చడి కూడా నిన్నటిది మిగిలిపోయింది. కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి చేసిన అనమాట. పల్లెటూరు స్టైల్ పచ్చడి అది. ఆ పచ్చడితోని మిగిలిపోయిన పచ్చడితోని దీన్ని చేసినాను. ఇది మంచిగా అంటే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఐస్ క్రీమ్ స్కూప్ యూజ్ చేయండి, ఈజీగా ఉంది. సో మీకు దీని రెసిపీ కావాలంటే ఇంకో వీడియోలో ఉంది, ఇడ్లీల వీడియోలో చూడండి. లవ్ యూ ఆల్, పాప.